సో సార్ జెనెటికల్‌గానే అబ్నార్మాలిటీ ఉంటే స్పెర్మ్‌లో గనుక సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? Genetic abnormalities can be due to syndromes. Commonly population లో what they say is Down syndrome అని. ఈ డౌన్ సిండ్రోమ్కే స్క్రీనింగ్ ఉంటుంది వెన్ ద లేడీ గెట్స్ ప్రెగ్నెంట్. సో ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఒక స్కానింగ్ ఉంటుంది, ఎన్టీ స్కాన్ అని, అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, డబుల్ మార్కర్ టెస్ట్. ఇది స్పెషల్లీ డౌన్ సిండ్రోమ్ ఆ ట్రైజోమీ 18 ట్రైజోమీ 13 ఇది స్క్రీనింగ్ చేస్తారు. సో ఈ సిండ్రోమ్ కూడా జెనెటిక్ రీజన్స్, అండ్ దిస్ వీ కెన్ యాక్చువల్లీ ఇలాంటి హిస్టరీ ఉన్నప్పుడు వీ కెన్ డయాగ్నోస్ బిఫోర్ ఓన్లీ ఇన్ ద ఐవీఎఫ్ ప్రాసెస్. ఐవీఎఫ్ ప్రాసెస్లో బేసిక్లీ ఆ ప్రాసెస్ ఏంటి, ఎగ్ అండ్ స్పర్మ్కి జాయిన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ న్యాచురల్గా బాడీలో అవ్వాలి, బట్ అది అవ్వట్లేదు అంటే చేయొచ్చు. ఆర్ సమ్ కేసెస్ వేర్ దెర్ ఇస్ అ జెనెటిక్ ప్రాబ్లమ్స్, దెన్ ఆల్సో ఐవీఎఫ్ ఈజ్ రికమెండెడ్. అండ్ ఈ పిండం నుంచి ఒక సెల్ బయాప్సీ తీసుకొని ఈ సెల్ది జెనెటిక్స్ చెక్ చేస్తారు. స్పెసిఫిక్లీ చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ జీన్ ఏదైనా ఎర్రర్ తెలిసినా ఉంటే, ఆర్ వీ క్యాన్ గో ఫర్ అ హోల్ సీక్వెన్సింగ్. సో దీంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇలాంటి ఎంబ్రియోస్ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయకూడదు, టు ప్రివెంట్ ఆల్ దిస్ నెగటివ్ రిజల్ట్స్. ఆర్ మళ్ళీ ప్రెగ్నెన్సీ గ్రో అయిన తర్వాత దాంట్లో ఏదైనా ఎర్రర్స్, చిన్న స్ట్రక్చరల్ ఎర్రర్స్ ఆర్ పాసిబుల్, బట్ జెనెటిక్ ఎర్రర్స్ విల్ బీ ప్రివెంటెడ్ ఆన్ అ లార్జ్ స్కేల్. సో దిస్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ అన్నట్టు. Genetic diseases don't have medicines treatment. You can't treat a genetic illness with medicines or diet or exercise. సో సార్ హ్యాబిట్స్ వల్ల కానీ అండ్ సిస్టమిక్ డిసీజెస్ వల్ల కానీ కూడా మేల్ ఇన్ఫర్టిలిటీకి ఎలా రోల్ ప్లే చేస్తుంది సార్? డెఫినెట్లీ. సో చాలా పేషెంట్స్ వస్తారు క్లినిక్కి, అండ్ దెన్ దే సే ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా సబ్స్టెన్స్కి వ్యూస్ ఉండేనా అంటే ఇప్పుడు ఏం లేదంటారు. బట్ వాజ్ ఇట్ దేర్ ఎర్లియర్? బికాస్ ఆ పీరియడ్లో particularly during their college life when they have 8 years or 6 years of exposure, tobacco, marijuana and ఏదైనా వేరే substances, they have direct effect on the testis and they'll damage the testis. మీరు తర్వాత ఓకే నేను ఇప్పుడు నుంచి ఇవన్నీ ఆపేస్తాను అన్న కూడా some of the people when they are taking all this substance చాలా బింజిగా తీసుకుంటారు. Not only that, some of the individuals వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని ప్రాసెసర్ హీట్ అంతా టెస్టిస్కి తగులుతుంది. సో అలాంటి ఏదైనా హ్యాబిట్స్ ఉంటే, ప్లస్ సమ్ ఆఫ్ ది పీపుల్ అగైన్ మోటార్ సైకిల్ 6 hours a day హాట్ మోటార్ సైకిల్ ఇంజిన్ మీద దే విల్ బి రైడింగ్ ద 2-wheeler. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ స్పర్మ్ క్వాలిటీ ఆర్ కౌంట్ కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ లైక్ వి డిస్కస్డ్, ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆన్ ద రైజ్ నౌ డేస్. కొన్ని క్లైమేడియా ఆర్ ప్రోటీయస్ ఇలాంటి బ్యాక్టీరియా పేర్లు ఉన్నాయి. కల్చర్ అని టెస్ట్ ఉంటుంది, సిమెన్ లిక్విడ్ ఇస్తారు కదా, యూరిన్కి కల్చర్ కామన్లీ కొన్ని ఫ్యామిలీస్లో దే విల్ బి నోయింగ్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది అంటే కల్చర్ అడ్వైస్ చేస్తున్నారు డాక్టర్ అని. ఇట్లాంటి సిమిలర్ టెస్ట్ బట్ వీరియంది కల్చర్ చూస్తారు. సో దాంట్లో ఏదైనా బ్యాక్టీరియాకి పాజిటివ్ ఉంటే యాంటీబయాటిక్ ఏది బాగా వర్క్ అవుతుంది దానికి అని సజెస్ట్ చేస్తాను. సో సార్ మేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, అండ్ ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి సార్? రైట్. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీకి సమ్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ అప్రూవ్డ్. హార్మోన్స్ తక్కువ ఉన్న పేషెంట్స్కి హెచ్ఎంజీ అనే ఇంజెక్షన్ ఉంటుంది, గొనాడోట్రోపిన్స్ అంటారు దానికి, హెచ్సిజీ, హెచ్ఎంజీ, ఎఫ్ఎస్హెచ్. కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, క్లోమిఫిన్, లెట్రోజోల్, టెమాక్సిఫెన్, అండ్ ఇంకా కొన్ని విటమిన్స్ ఉన్నాయి చాలా పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తారు, లైకోపిన్, వైటమిన్ ఈ, వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్. ఇవి అప్రూవ్డ్, బట్ టు అ సర్టెన్ ఎక్స్టెంటే దీనికి యూజ్ ఉంది. సో సివియర్ కేసెస్లో మెడిసిన్స్ డు నాట్ హ్యావ్ గుడ్ బెనిఫిట్. ఇంకా ఎవిడెన్స్ లేదు, రీసెర్చ్ జరుగుతుంది. టెస్టిస్లో కూడా తక్కువ కౌంట్ ఉన్న పేషెంట్స్కి పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్ది కూడా ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ ఉంది. బట్ రియలీ ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఈజ్ లెస్, క్వాలిటీ లెస్, వాళ్ళకి ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ డిపెండింగ్ ఆన్ పారామీటర్స్, దిస్ ఈస్ ద బెటర్ ట్రీట్మెంట్, ఫాస్ట్ అండ్ safe treatment for the infertility issues related to the sperms.